సీబీఐపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. చందమామ కథలు చెప్పడం మానుకోవాలన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం మంత్రులకు ఉందా, జగనన్నకు ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో మాట్లాడిన షర్మిల సీబీఐను ప్రజలు నమ్మడం లేదన్నారు. జగనన్నను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కొంతమంది సీబీఐ చాటు నుంచి దాడి చేస్తున్నారని షర్మిల చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటూ సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకు చెప్పి జగనన్నను జైలు పాలు చేసి 10 నెలలు అయిపోయింది. మరి ఈ రోజు ఛార్జ్ షీట్లో A4 గా హోంమంత్రి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని చేర్చడం జరిగింది. అంతకు ముందు ఛార్జ్ షీట్ లో ఇంకొక మంత్రి గారిని ధర్మాన ప్రసాద్ రావు గారిని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. మరి సాక్షులను ప్రభావితం చేసే అవకాశము హోంమంత్రి గారికి, మంత్రి గారికి ఉన్నట్ట, లేకపోతే సాధారణమైన ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట? సిబిఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారము ఈ మంత్రులకుందా, లేకపోతే జగనన్నకుందా? సిబిఐ సమాధానం చెప్పాలి. మరి ఈ సిబిఐ జగనన్నను జైల్లో ఎందుకు పెట్టినట్టు? సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నా, అధికారం ఉన్నా ఈ మంత్రుల్ని ఎందుకు అరెస్టు చేయనట్టు అని సిబిఐని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ ఈ మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలస్తులు కనుక వారిని అరెస్టు చేయదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకించాడు కనుక ఆయనని అరెస్టు చేసింది. ఇది పచ్చి నిజం. ఈ కారణం కాకుండా ఇక ఏ కారణం సిబిఐ చెప్పినా ఆ చందమామ కథ వినడానికి ప్రజలు అమాయకులు కారని సిబిఐని హెచ్చరిస్తున్నాం. కేవలం జగనన్నని రాజకీయంగా పతనం చేయడానికని కుట్రలు పన్ని నీచమైన ఆలోచనలు చేసి ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. ఈ పాపము ఊరికే పోదు. ఈ పాపంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇంతకు ఇంత అనుభవిస్తారని స్పష్టంగా చెబుతున్నాం. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదట, మూడో మనిషి ఉండకూడదట. అందుకనే కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారన్నారు షర్మిల. కానీ బోనులో ఉన్న సింహం సింహమే అన్నప్పుడు హనుమాన్ జంక్షన్ జగన్ నినాదాలతో హోరెత్తింది. బోనులో ఉన్న సింహమే సింహమే.